అవినీతి అధికారులను ఒకవేళ కనుక అధికారులు స్పందించి ఆ పనులు చేయకుంటే ఇక పరిస్థితి తీవ్రంగా ఉంటది. మేము మెయిన్ రోడ్డు ధర్నా చేస్తాం, రోడ్లను బస్సులు పోయే రోడ్డు దిగ్బంధన చేస్తాం. ఇక మిమ్మల్ని అధికారులు మాత్రం నిద్రపోడియం. ఇది ప్రభుత్వ భూమి అని, ఇదే కాకుండా చేపల బావి, కలవేరి బంగ్లాని, ఈ గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గర కానీ స్కూలు, సొసైటీ, అనేక ప్రభుత్వ భూములని మేము గతంలో చిన్నపిల్లగానప్పటి నుంచి ఈ అంగడి అనేది రాయడం జరిగింది. గ్రామ పంచాయతీ నేను కూడా ఒక మాజీ సర్పంచ్ చేసిన, నా పీరియడ్ ఉన్నంత వరకు నేనే చివరి సర్పంచ్ని. లాస్ట్కు నా ఉన్నంత వరకు రికార్డు కూడా గ్రామ పంచాయతీ కంఠంలో కూడా అంగడానే ఉంది. ఇది మధ్యకాలంలో రియల్ ఎస్టేటు మరియు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 2014లో ధరణి అయితే ఏది రావడం జరిగిందో ఆ ధరణి మూలంగా ఆసరాగా చేసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మా భూమి అని వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ దారులకు వాళ్లకు పట్టాలు చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి అని కూడా స్టాంపు పేపర్లు కూడా మా దగ్గర వాళ్ళకి ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు కూడా మా వద్ద ఉన్నవి. నిమ్మకు నీరెత్తినటువంటి ప్రభుత్వ అధికారులపై చట్టచర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ తక్షణమే చేయాలని చెప్పేసి నా యొక్క మనవి చేస్తూ ఈ భూమిని కాపాలని చెప్పేసి అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఈ అంగడికి 2 ఎకరాల 25 గుంటల భూమిని వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఆనాడు గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు ఇచ్చినటువంటి భూమికి లబ్ధి పొందడం అనేది జరిగింది. ఒకటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వచ్చి దీన్ని తేల్చి ఈ భూమిని ప్రభుత్వానికి ఉపయోగపడే పద్ధతులు చేసి ఈడ బోర్డు పెట్టేంత వరకు మా గ్రామ ప్రజలు దీని మీద పోరాటం చేయడం అనేది జరుగుతుంది. దీన్ని వలన అయ్యేంత వరకు విడిచిపెట్టేటువంటిది లేదు. ఈ గ్రామ ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారు.